ఎవరు? బాబు, నీకు లెటర్ వచ్చిందమ్మా. పంపించమ్మా. డియర్ జాన్, నేను సంతోష్ని. ఇవాళ నేను చనిపోయాను. చాలా బాధగా ఉందిరా. నిన్ను నన్ను ఎవరు వేరు చేయలేరని పదే పదే అనుకునేవాడిని, కానీ మనల్ని మరణం వేరు చేసిందిరా. జాన్, నీకు గుర్తుందా? నువ్వు ఇంటర్లో పరిచయం అయ్యావు. అప్పటి నుంచి ఏ రోజు కూడా నేను చూడకుండా ఉండలేదు. నా కాలేజీ ఫీజు నేను కట్టలేనప్పుడు నువ్వు కట్టావురా. నాకు ఆరోగ్యం బాగోకపోతే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎంతో జాగ్రత్తగా చూసుకున్నావురా. మన మధ్య ఏ దాపరికాలు లేవు కదరా. మనల్ని చూసిన మన ఫ్రెండ్స్ అంతా ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలిరా అని చెప్పుకునేవారు. జాన్, నేను నిన్ను నమ్మాను, ప్రేమించాను. అందుకే నేను విడిచి వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉందిరా. జాన్, ఇవి నా చివరి మాటలు. నేను చనిపోయిన వెంటనే నా ఆత్మ నా బాడీని విడిచిపెట్టడాన్ని నేను ఫీల్ అయ్యానురా. నన్ను చూసి చాలామంది ఏడుస్తున్నారు. నేను ఈ విషయాలు ఒకవేళ ఊహిస్తున్నానేమో అనుకున్నాను. నేను ఎదురు చూసిన దానికి ఇక్కడ నేను చూస్తున్న దానికి చాలా వ్యత్యాసం ఉందిరా. చనిపోయిన తర్వాత మబ్బుగా పొగమంచుతోనూ లోకంలోకి వెళ్తానని అనుకునేవాడిని. కానీ ఈ ప్రదేశం చాలా నిర్మలంగా స్ఫటికంలా ఉందిరా. నేను ఆలోచించగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను, ఫీల్ అవ్వగలుగుతున్నాను. ముందుగా నేను ఒక వరుసలో నిల్చున్నాను. నా ముందు చాలామంది ఉన్నారు. తెల్లని వస్త్రాలు వేసుకున్న 2 మనుషులు నాకు కనిపించారు. వారు దేవతల్లా ఉన్నారు. వాళ్ళు నా పేరు అడిగారు. అంతలో వారి చేతిలో ఒక పెద్ద పుస్తకం ఉండడం చూశాను. వారు అందులో నా పేరు కోసం వెతికారు. కానీ వారికి నా పేరు దొరకలేదు రాజాన్. వెంటనే ఆ దేవదూత నా భుజం పట్టుకుని లాక్కొని ఈడ్చుకుపోవడం మొదలుపెట్టాడు. నేను చాలా భయపడ్డాను. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావని ఆ దేవదూతను అడిగాను. జవాబు చెప్పలేదు. మరలా అడిగాను. చివరికి ఆ దేవదూత ఇలా అన్నాడు: జీవగ్రంథంలో ఎవరి పేర్లైతే వ్రాయబడి ఉంటాయో వారే స్వర్గంలోకి ప్రవేశించగలరని, మిగిలిన వారు అగ్నిగంధకములతో మండు నరకంలో పడవేయబడతారని చెప్పాడు. చాలా భయపడ్డాను. నన్ను విడిచిపెట్టమని చాలా బ్రతిమలాడాను, ప్రాధేయపడ్డాను. అయినా ఆ దేవదూత నన్ను జైలు గది లాంటి దాంట్లోకి తోశాడు. అక్కడ కూర్చుని నేను చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నాను. నేను దేని గురించి ఆలోచిస్తున్నాను నీకు తెలుసారా? నీ గురించే ఆలోచిస్తున్నారా? నువ్వు చేసిన నమ్మక ద్రోహం గురించారా? ఒరే స్వార్థపరుడు, నువ్వు క్రిస్టియను కదరా? యేసే నిజదేవుడని, చనిపోయిన తర్వాత స్వర్గం నరకం ఉన్నాయని యేసుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఆ నిత్య జీవాన్ని పొందుకోగలమని, లేకపోతే నరకం పాలవడం తప్పదని ఎందుకురా నాకు చెప్పలేదు? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని ఎన్నిసార్లు అనుకున్నాను రా. నేను ఏ విషయం నీకు దాచకుండా చెప్తే నువ్వు మాత్రం ఈ విషయాన్ని ఎందుకు దాచావురా? నా గుండె భయంతో పిగిసిపోతుంది. మంటుచున్న అగ్నిగుండలో నన్ను పడేయడానికి వాళ్ళు వచ్చేసారు. నా వైపే గురిపెట్టి చూస్తున్నారు. వద్దు, నన్ను అగ్నిగంధకాల్లో పడ్డే గుండెల్లో పడేశారు. భయంకరమైన వాసన. ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను. పొడి మారిపోతుంది. బాధతో నా గుండె మొక్క చెక్కలవుతుంది. ఎందుకు జాన్ యేసు గురించి చెప్పలేదు? అగ్ని, మంటలు, పొగ, ద్వేషం, నరకం ఎందుకు రా జాన్ మోసం చేశావు? ద్రోహి, స్వార్థపరుడా! సంతోష్, నువ్వు నరకానికి వెళ్ళడానికి నేనే, నా నిర్లక్ష్యమే కారణం రా. ఒరేయ్,
నేను నీకు యేసుక్రీస్తు గురించి చెప్పుంటే నువ్వు ఈ పరిస్థితిలో ఉండేవాడు కాదురా. ప్రభువా, ప్రభువా, నన్ను క్షమించు. నేను సువార్త చెప్పుంటే, లేదు, అవకాశం ఉండి కూడా నేనే సువార్త చెప్పలేదు. నన్ను క్షమించు ప్రభువా. హలో జాన్. హలో, నేను రా ఆనంద్ని. చెప్పరా. జాన్, బయటికి వెళ్దాంరా. నా మనసు బాగలేదు, రాలేనురా. ఒరే, ఆంటీ నాకు ఫోన్ చేశారా, రాత్రి అంతా నువ్వు ఏడుస్తూనే ఉన్నావని. నాకు కూడా బాధగానే ఉందిరా. ఏం చేస్తాం? ప్లీజ్ రా, రారా బయటికి వెళ్దాం. కొంచెం మూడ్ చేంజ్ అవుతుంది. ఓకేరా. డియర్ జాన్, ఎందుకు జాన్ యేసు గురించి చెప్పలేదు? ద్రోహి, స్వార్థపరుడా! ఏమైందిరా? అర్జెంటుగా నీకు విషయం చెప్పాలి, గ్రౌండ్కి పోనీ. సరే. ఏదో చెప్తానని తీసుకొచ్చావు. అది సంతోష్ గౌడ్ విషయంలో చేసిన తప్పు నీ విషయంలో చేయకూడదు అనుకుంటున్నాను రా. ఏంటా తప్పు? అది అది యేసుక్రీస్తు. ప్రియ స్నేహితులారా, మన ఆప్తులకు అయిన వారికి ఏదైనా అయితే మనం తట్టుకోలేం. అదే వారి ఆత్మలు నరకంలోకి వెళ్తాయంటే మాత్రం నిర్లక్ష్యం చేస్తాం. మన స్నేహితులకు, బంధువులకు మనం ఇవ్వగలిగే అత్యంత విలువైన బహుమానం రక్షణ. అది కేవలం వ్యక్తిగత సువార్త ద్వారా మాత్రమే సాధ్యం. సువార్త అందని ప్రాంతాల్లో సువార్త చేయాలని మనలో ఎంతోమంది ఆశపడతాం. అలా సువార్త అందని వారిలో మన ఆప్తుల హృదయాలు కూడా ఉన్నాయని గుర్తించండి. థ్యాంక్ యూ.